ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. శుక్రగ్రహం అనేది చాలా ఒక రకమైన మంచి గ్రహం. అంటే అది శుభాలను కలిగించే గ్రహం. మనం చాలా లగ్జరీస్ లైఫ్ అనుభవించాలన్నా, సుఖ సంతోషాలతో ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, మంచి భార్యను పొందాలన్నా, లేకపోతే మంచి రిలేషన్షిప్స్ని కలగాలన్నా కూడా శుక్రుడు యోగించాలి. ఈ శుక్రుడు యోగించిన వారికి చాలా వరకు కూడా జాతక చక్రంలో ఒక్క శుక్రుడు కనుక యోగిస్తే వాళ్ళ లైఫ్ అంతా కూడా జీవితాంతం కూడా వాళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా, సంసార పరంగా కానీ, దాంపత్య జీవిత పరంగా కానీ, లేకపోతే ధనపరంగా కానీ, ఇలా చాలా రకాలుగా వాళ్ళు సంతోషంగా, సుఖంగా ఉంటారు. అలాంటి శుక్రుడు కుంభరాశి వాళ్ళకి లేదా కుంభ లగ్నం వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశికి రాశ్యాధిపతి శని. మరి ఈ శని శుక్రుడు అంటే ఈ శని శుక్రులు ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్లే ఒక పక్కన రాశ్యాధిపతి శని ఆయన దుఃఖాన్ని కలిగించేవాడు, ఇక్కడ శుక్రుడేమో సుఖాన్ని కలిగించేవాడు. వీళ్ళిద్దరికీ మిత్రత్వం అనమాట. వీళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి దుఃఖం వెనుక ఒక సుఖం ఉంటుంది, అలాగే ప్రతి సుఖం వెనుక ఒక దుఃఖం ఖచ్చితంగా ఉండి తీరుతుందన్న జీవిత సత్యాన్ని మనం అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి అంటే అలాంటి శుక్రుడు మరి కుంభరాశి వాళ్ళకి కానీ, కుంభలగ్నం వాళ్ళకి కానీ ఎలాంటి ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని కనుక గమనించుకుంటే, ఈ కుంభ లగ్నంలో శుక్రుడు కన్నా ఉన్నాడనుకోండి, కుంభ లగ్నంలో శుక్రుడు కన్నా ఉన్నాడనుకోండి, అటువంటి వాళ్ళకి గౌరవం, సుఖం, ధనం, విద్యా వినయ సంపన్నం, అలాగే భాగ్యలాభం, యోగ్యత కలుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే కుంభలగ్నంలో కనుక శుక్రుడు ఉంటే చాలా వరకు యోగిస్తాడు, బ్రహ్మాండంగా యోగిస్తాడు, కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు, గౌరవ మర్యాద ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, విద్యా వినయ సంపన్నాన్ని ఇస్తాడు. ఇలాగ అన్ని రకాలుగా కూడా శుక్రుడు యోగిస్తాడు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం. ఇక రెండవ స్థానంలో శుక్రుడు ఉంటే, ఈ కుంభలగ్నానికి రెండవ స్థానంలో కనుక శుక్రుడు ఉంటే కనుక ఖచ్చితంగా కూడా భూమి, ధనలాభం, కార్యసిద్ధి, వాక్చాతుర్యం, సుఖము, శాంతిని ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వారికి ధనలాభాలు కలుగుతాయి, భూలాభాలు కలుగుతాయి, కార్యసిద్ధి కలుగుతుంది, వాక్చాతుర్యం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మూడవ స్థానంలో మాత్రం శుక్రుడు యోగించడు. ఈ మూడవ స్థానం అనేది ఖచ్చితంగా కూడా ఈ కుంభలగ్నానికి మూడవ స్థానం అది కుజక్షేత్రం అవుతుంది, కుజస్థానం అవుతుంది. కాబట్టి అందువల్ల ఆ మూడవ స్థానంలో శుక్రుడు యోగించడు. ఆ శుక్ర దశలో యోగహీనం అవుతుంది. సోదరుల సహాయం వల్ల జీవనం కలుగుతుంది. అంటే మీ సోదరీమణుల సహాయం వల్ల జీవనం కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నాలుగో స్థానం అంటే వృషభ రాశిలో అనమాట. అక్కడ రాశ్యాధిపతి శుక్రుడే. ఈ నాలుగో స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఖచ్చితంగా భూలాభం, వాహనం, మంచి ముద్రాధికారం, మంచి గొప్ప ఉద్యోగం, సుఖము, ధనము, శాంతి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే పంచమ స్థానం కూడా శుక్రుడికి మిత్రక్షేత్రమే. అక్కడ పంచమ స్థానంలో రాశ్యాధిపతి బుధుడైతే, ఇక్కడ శుక్రుడు, శుక్రులు ఇద్దరు కూడా మిత్రులే. అందువల్ల పంచమ స్థానంలో కూడా శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పంచమ స్థానంలో శుక్రుడు ఉంటే ఆ భూమి, ధనలాభం, కార్యసిద్ధి, స్త్రీ సంతానం, స్వతంత్ర విద్యల వల్ల జీవనం కొనసాగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరో స్థానంలో శుక్రుడు ఉంటే, ఈ ఆరో స్థానంలో శుక్రుడు ఉంటే ఖచ్చితంగా వ్యవహారంలో చిక్కులు, అశాంతి, శత్రువులు, రోగాలు, అప్పులు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఏడవ స్థానంలో కనుక శుక్రుడు ఉంటే మంచి భార్య లభిస్తుంది, భార్య వల్ల ధనలాభం కలుగుతుంది, సుఖం, శాంతి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 8వ స్థానంలో కనుక శుక్రుడు ఉంటే కనుక భార్య వలన బాధలు కలుగుతాయి, సంతాన విచారం కలుగుతుంది, అలాగే వ్యవహార చిక్కులు కలుగుతాయి, అశాంతి కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఇక భాగ్యస్థానంలో కనుక శుక్రుడు ఉంటే
అలాంటి వారికి భూలాభం కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రాజ్యస్థానంలో కనుక శుక్రుడు ఉంటే శుక్రదశలో శుక్రుడు సుఖం, ధనము, శాంతి, రాజసన్మానం, విద్యల వలన స్వతంత్ర జీవనం కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక లాభస్థానంలో శుక్రుడున్న సుఖము, శాంతి, న్యాయ ధనార్జన కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాంటి వారికి న్యాయంగా ధనాన్ని సంపాదించాలనుకుంటారు. అలాగే సుఖము, శాంతి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం. అలాగే 12వ స్థానంలో అంటే 1000 స్థానంలో శుక్రుడు ఉంటే కనుక ధర్మకార్యాలు చేస్తారు, మంచి దాతృత్వం ఉంటుంది, సామాన్య జీవనం గడుపుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ కుంభలగ్నానికి శుక్రుడు వాహన భాగ్యాధిపతి అయ్యాడు. ఈ వాహన భాగ్యాధిపతి అవటం వల్ల కేంద్ర కోణాల్లో కనుక ఉంటే సంఘంలో గౌరవము, సుఖము, ధనము ఇస్తాడు. డెఫినెట్గా సంఘంలో గౌరవం, సుఖము, ధనం ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కుంభలగ్నానికి శుక్రుడు వాహన భాగ్యాధిపతి అవ్వటం వల్ల తృతీయ, షష్టాష్టకాలు అంత అనుకూలంగా ఉంటుంది. అంటే 3వ స్థానము, 6వ స్థానము, 8వ స్థానము శుక్రుడు యోగించడం ఈ కుంభలగ్నం జాతకులు. అటువంటప్పుడు ఖచ్చితంగా కూడా వీళ్ళకి మధ్య మధ్య వ్యవహారం చిక్కులు, అశాంతి, ధనం లేకపోవటం, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా కలగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే శుక్రుడు ఖచ్చితంగా కూడా ఎవరికైనా కూడా ఈ ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరికైనా సరే చాలా వరకు యోగకారకమైన ఫలితాలను ఇస్తాడు. అయితే వారి యొక్క స్థానాలను బట్టి మనం ఆ యొక్క ఫలితాలని అంచనా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ శుక్రుడు కనుక బలహీనంగా ఉంటే అలాంటి వాళ్ళకి సంతానం సరిగ్గా లేకపోవటం, అలాగే ఈ శుక్ర సంబంధమైన ఈ సెక్షువల్కి సంబంధించిన డిసీజెస్, వ్యాధులు రావటం, అలాగే సంతానం లేకపోవటం, శుక్ర కోశం లేకపోవటం, అలాగే ఖచ్చితంగా కూడా ఇలాగ నానా రకాలైన సుఖము, శాంతి లేకపోవటం ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయాలి. దానికి తోడు ప్రతి శుక్రవారం నాడు కూడా బొబ్బర్ని ఎవరికైనా పేద బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ పేదవారు దొరకకపోతే అవి నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల కూడా ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.